కువైట్‌లో ఇళ్లల్లో పనిచేసే హౌస్ డ్రైవర్లు గాని, ఖద్దామాలు గాని, దివానీలో పనిచేసే వాళ్ళు గాని తమ కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని తిరిగి తమ సొంత దేశాలకు వెళ్ళేటప్పుడు టికెట్ బాధ్యత వర్కర్‌దా లేదంటే ఎంప్లాయర్‌దా? కువైట్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ధరలు చాలా హై ఉండడంతో కొంతమంది కువైటీ వాళ్ళు వర్కర్లు కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని తమ సొంత దేశాలకు వెళ్తామంటే ఇప్పుడు టికెట్ ధరలు ఎక్కువున్నాయి తర్వాత పంపిస్తాను. కొంతమంది అయితే 50 దినార్లు ఇస్తాను మిగతా టికెట్ డబ్బులు నువ్వు పెట్టుకొని వెళ్ళిపో. ఇంకా కొంతమంది అయితే అసలు టికెట్ కు నాకు ఏం సంబంధం లేదని అయితే చెప్తున్నారు. కువైట్ డొమెస్టిక్ వర్కర్ లా ప్రకారం కువైట్ లో డొమెస్టిక్ వర్కరు కాంట్రాక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ టికెట్ బాధ్యత ఎవరిదో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కువైట్ లో వేలాది మంది మన తెలుగు వాళ్ళు అయితే పనిచేస్తున్నారు. అలాంటి వాళ్లకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కువైట్ డొమెస్టిక్ వర్కర్ లా ప్రకారం ఒక వర్కర్ తన కాంట్రాక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి తన సొంత దేశానికి వెళ్తానంటే ఆ టికెట్ బాధ్యత మొత్తం ఎంప్లాయరే భరించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ధరలు ఎక్కువ ఉండడంతో కొంతమంది కువైటీ వాళ్ళు ఇప్పుడు టికెట్ ధరలు ఎక్కువ ఉన్నాయి తర్వాత పంపిస్తాను. ఇంకా కొంతమంది అయితే నేను 50 దినార్లు ఇస్తాను మిగతా డబ్బులు నువ్వు పెట్టుకో. ఇంకా కొంతమంది అయితే టికెట్ కు నాకేం సంబంధం లేదు నువ్వే టికెట్ పెట్టుకొని పో అని అయితే అంటున్నారు. కానీ కువైట్ చట్టాల ప్రకారం ప్రవాసుడు తన కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని తిరిగి తన సొంత దేశానికి వెళ్లేటప్పుడు టికెట్ బాధ్యత మొత్తం ఎంప్లాయర్దే ఉంటుంది. ఎంప్లాయరే భరించి ప్రవాసుని తన సొంత దేశానికి పంపించాల్సి ఉంటుంది. రిటర్న్ టికెట్ ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ. వర్కర్ పై ఈ టికెట్ బర్డన్ అనేది వేయకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఎంప్లాయర్ శాలరీ ఇవ్వకపోయినా, అబ్యూస్ చేసినా, లేదంటే కొట్టినా, కాంట్రాక్ట్ రూల్స్ ను ఉల్లంఘించినా ఇలాంటి సిచ్యువేషన్ లో వర్కర్ కాంట్రాక్ట్ పూర్తి కాకముందే జాబ్ వదిలేసినా కూడా వర్కర్ కి స్పాన్సర్ ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఫ్లైట్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వర్కర్ గాని ఎలాంటి సరైన కారణం లేకుండా కాంట్రాక్ట్ మధ్యలోనే జాబ్ వదిలేస్తే అలాంటి సిచ్యువేషన్ లో స్పాన్సర్ వర్కర్ కు టికెట్ ఇవ్వాల్సిన పని అయితే లేదు. కానీ ఇప్పుడు టికెట్ ధరలు ఎక్కువ ఉండడంతో కొంతమంది కువైటీ వాళ్ళు టికెట్ ఇవ్వడం లేదు. కొంతమంది 50 దినార్లు ఇస్తాను. కొంతమంది అయితే అసలు టికెట్ కు మాకేం సంబంధం లేదంటున్నారు. ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొంటున్నారో మీరు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ లో కంప్లైంట్ అయితే చేయొచ్చు. నేను పైన స్క్రీన్ మీద పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. మీరు ఆ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఇంకా అలాగే స్పాన్సర్లు వర్కర్లకు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే వర్కర్లు తమ సొంత దేశాల యొక్క ఎంబసీలను అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు. ముఖ్యంగా ఇండియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఇథియోపియన్ ఎంబసీల్లో ప్రత్యేకమైన వెల్ఫేర్ ఫండ్ అయితే ఉంటుంది. మీకు గనుక మీ స్పాన్సర్ టికెట్ ఇవ్వలేని పక్షంలో మీ ఎంబసీలు మీకు సహాయం చేసి మీ సొంత దేశాలకు అయితే పంపిస్తాయి. కువైట్ లో ఇళ్లలో పనిచేస్తున్న డ్రైవర్లు గాని, ఖద్దామాలు గాని, దివానీలో పనిచేసే ప్రవాసులందరూ మీ రైట్స్ ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కాంట్రాక్ట్, శాలరీ, లీవ్, రిటర్న్ టికెట్ వంటి విషయాల్లో కువైట్ డొమెస్టిక్ వర్కర్లకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే ప్రవాసులు మీరు మీ కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని మీ సొంత దేశాలకు వెళ్లాలనుకుంటూ మీ స్పాన్సర్ గనక టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు భయపడకుండా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ లో అయితే కంప్లైంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.